దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల మొదటి వారము సోమవారం. నేటి సువార్త పఠనం మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం వరకు. నేటి ధ్యానాంశం తుది తీర్పు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము మరియు 46 వచనాలను ఆలకించుదాం. ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనం తుది తీర్పును గురించిన ఉపమానం. ఈ ఉపమానము మత్తయి సువార్తలో మాత్రమే ప్రస్తావించబడింది. ఈ ఉపమానం ఎవరు దైవ రాజ్యంలో ప్రవేశిస్తారో తెలియజేస్తుంది. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఈ ఉదాంతం 2 విధాలుగా వివరించబడుతుంది. మొదటిగా తుది తీర్పున పేదవారి పట్ల, అవసరములోనున్న వారి పట్ల వారు చూపించే ఆదరణను బట్టి కాపరి వలె మేకలను గొర్రెలను వేరు చేయనట్లు సకల జాతి జనులను వేరుపరచును. అవసరములోనున్న వారిని ఆదరిస్తే యేసు ప్రభువును ఆదరించినట్లే అని అర్థమవుతుంది. రెండవదిగా ఇతరులు క్రైస్తవుల పట్ల వారి దృక్పథమును బట్టి తుది తీర్పునకు గురియగుదురు. తుది తీర్పు సకల జాతి జనులకు వర్తిస్తుంది. ఎందుకంటే రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజనులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా ప్రబోధింపబడును. అప్పుడు అంతము వచ్చును. మత్తయి సువార్తలో సువార్తను బోధించటం కన్నా దానిని మన అనుదిన జీవితంలో పాటించటం చాలా ముఖ్యం. కృపానుగ్రహమైన దైవ ప్రేమను తెలుసుకొని లోబడు వారు గొర్రెలు, దైవ ప్రేమకు లోబడిన వారు మేకలు. గొర్రెలు నీతిమంతులు మరియు దేవుని చేత దీవింపబడిన వారు. మేకలు శాపగ్రస్తులను సూచిస్తుంది. గొర్రెలు ఆపదలోనున్న వారికి సహాయము చేయువారు. మేకలు ఆపదలోనున్న వారికి సహాయాన్ని నిరాకరించేవారు. కనుక శాపగ్రస్తులైన మేకలు నిత్య నరకాగ్నిలోనికి వెడలిపోయెదరు. కానీ నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు. మన వ్యక్తిగత మారు మనస్సుకు, పునరుద్ధరణకు తోడ్పడుతుందని తపస్కాల ఆరంభంలోనే తుది తీర్పును గురించిన ఈ సువార్త భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. చెడు పనులను చేయడం బట్టి మాత్రమే కాక మంచిని చేయకపోవడాన్ని బట్టి కూడా తుది తీర్పు ఉంటుందని మనం గ్రహించాలి. కనుక మనము చేయలేని వాటిని బట్టి కూడా తీర్పు ఉంటుంది. తీర్పు దినమున విభజన అనివార్యము లేదా తప్పనిసరి. కనుక దేవుని కుడి ప్రక్కన గొర్రెల సమూహంలో ఉండటానికి మనం ప్రతిక్షణం ప్రయాసపడాలి. పొరుగు వారి పట్ల, ముఖ్యముగా యేసు సూచించిన ఆకలిగొన్న వారి పట్ల, దాహముగొన్న వారి పట్ల, పరదేశీయుల పట్ల, వస్త్రహీనుల పట్ల, రోగుల పట్ల, చెరసాలలోనున్న వారి పట్ల దయ, కనికరము కలిగి మనం జీవించాలి. వారికి పరిచర్య చేయాలి. వారిలో యేసును మనము చూడగలగాలి. వారికి ఏ చిన్న సహాయము చేసినను అది యేసు క్రీస్తుకు చేసినట్లే అవుతుంది. అనగా ప్రతి ఒక్కరిలో క్రీస్తు కొలువై ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మనం సహాయం చేసే ప్రతి ఒక్కరిలో క్రీస్తు సాన్నిధ్యాన్ని, క్రీస్తు ఉనికిని మనం చూడగలగాలి. పేద ప్రజలు ఆకలితో చనిపోవటం దేవుని తప్పు ఎంతమాత్రము కాదు. వారిలో మనము క్రీస్తును గుర్తించకపోవటం మన తప్పు. తుది తీర్పు అనేది మన ప్రతిభను బట్టో, నైపుణ్యాన్ని బట్టో, ప్రతిష్ట, అదృష్టము, సంపద, ప్రజాదరణ బట్టో ఉండదు. నిత్యావసరాలైన ఆహారము, దుస్తులు, ఆశ్రయము, పరామర్శ, ఆదరణ మొదలగు విషయాలలో ఇతరులకు మనము చేసే సహాయాన్ని బట్టి తుది తీర్పు ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే చిన్న సహాయాన్నైనా ప్రేమతో ఇతరులకు చేయాలి. ప్రేమ,
సహాయక గుణం, ఆదరించే హృదయం, వీటిలోనే దైవత్వం ఉంటుంది. ఆ దైవత్వము మనలో ఉందా అని ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకొని, ఆ దేవుణ్ణి అనుసరించే విశ్వాసులముగా మనము కూడా ఆ దైవత్వాన్ని పుణికిపుచ్చుకొని జీవించటానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క బోధనలన్నింటినీ కూడా మన జీవితాలకు అన్వయించుకోవాలి. ఈ లోకంలో నీవు ఎవరికైనా సహాయం చేశావా అని ఎవరు అడగరు, కానీ తుది తీర్పులో నీవు ఎవరికైనా సహాయం చేశావా అని మన ఈ భూలోక జీవితమును పరిశీలించి అడగటం అనేది తప్పకుండా జరుగుతుంది. కనుక నిత్యము సాటివారి ఎడల సానుకూలమైన హృదయాన్ని కలిగి జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. తుది తీర్పు అనేది మనకున్న బిరుదులపై ఆధారపడి ఉండదు. బలహీనులకు, అట్టడుగుననున్న వారికి మనము చూపే ప్రేమ, దాతృత్వము, కరుణపై ఆధారపడి ఉంటుంది. వీరికి పరిచర్య చేస్తే స్వయముగా క్రీస్తుకు పరిచర్య చేసినట్లే. దైవ ప్రేమ సోదర ప్రేమతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంటుందని మరొకసారి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకు ఎంతో విశ్వాసం ఉండవచ్చు, కానీ ఆ విశ్వాసాన్ని మన చేతలలో వ్యక్తపరచాలి. ఈ తీర్పు నుండి ఎవరికీ మినహాయింపు ఉండదు. కనుక మనము జాగరూకులై మెలకుగా ఉండి సిద్ధపడాలి. ఆ దేవుడు వేరు చేయబడు కుడివైపు సమూహంలో మనమందరము ఉండటానికి నిత్య ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుడు మనల్నందరినీ దీవించునుగాక. ఆమేన్.